బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. మే 28న న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ నేడు తీర్పు ఇవ్వనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. మే 28న న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ నేడు తీర్పు ఇవ్వనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువడనుంది కదా, సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు ముగిశాయి. గత నెల 28వ తేదీన మే 28వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 తర్వాత కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును వెల్లడించబోతున్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేసేమనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానిలో భాగంగా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మరోవైపు సిబిఐ కేసులో కూడా ఒకవైపు ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు కూడా ఏప్రిల్ 5వ తేదీన విచారించారు. 6వ తేదీన 5వ తేదీన కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని 6వ తేదీన విచారించారు. 11వ తేదీన కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. 12వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచి 3 రోజుల సిబిఐ కస్టడీ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇక 2 కేసుల్లో కూడా జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రౌజని కోర్టులో కవిత. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోరిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించింది రౌజని కోర్టు. తర్వాత రెగ్యులర్ బెయిల్పై కూడా విచారణ కొనసాగించింది. ఏప్రిల్ 23వ తేదీన 2 కేసుల్లో కూడా ఇటు మధ్యంతర బెయిల్కు సంబంధించి పిటిషన్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇటు సిబిఐ, ఈడీ కేసుల్లో రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును ఏదైతే గతంలోనే రౌజని కోర్టులో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి 2 కేసుల్లో బెయిల్ను తిరస్కరించారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును కవిత తరపు న్యాయవాదులు ఆశ్రయించారు. అంటే 23వ తేదీన ట్రయల్ కోర్టు తిరస్కరించడం, ఏప్రిల్ 23న తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత వాదనలు ప్రతివాదనలు జరిగాయి. 28వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును వెల్లడించబోతున్నారు. ఇటు కవిత తరపు న్యాయవాదులైతే ఒకంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కవితకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా వారైతే ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌజని కోర్టులో వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈడీ తరపు న్యాయవాదులు దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్టే విధించాలని దానిపై ఢిల్లీ హైకోర్టు కూడా స్టే విధించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరో వారం రోజులనే కవిత కూడా బెయిల్ వస్తుంది, ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెల్లడిస్తారని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ ఇటు ఈడీ మెలిక పెడుతూ మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు వచ్చి ఆ బెయిల్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధించాలని కోరిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కూడా స్టే విధించింది. నెక్స్ట్ వాదనలు ఇరు తరపున ఇటు ఈడీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న తర్వాత ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించాలా లేదా తిరస్కరించాలని చెప్తామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలిపిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ తరపున మళ్ళా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక కవితకు సంబంధించి కవితని సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితను అరెస్ట్ చేసామనేది ఈడీ చెబుతుంది. మార్చి 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసి అదే రోజు ఢిల్లీకి తీసుకొచ్చారు. 16వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈ 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకు తరలించారు. ఇలా కస్టడీ పొడిగింపడం,
జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం ఇలా కొనసాగుతోంది. దాదాపు 100 రోజులపై కావస్తుంది. 2 కేసుల్లో కూడా ఈడీ సిబిఐ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఇక ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు అనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు ఇటు సిబిఐ ఈడీ కేసులో వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు మాత్రం ఎప్పుడు కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఈ కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి కవితకు ఇప్పుడే బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ఈడీ సిబిఐ తరపున వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ హైకోర్టులో మాత్రం ఇరువురి తరపున ఇటు సిబిఐ ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున కూడా అభిషేక్ మను సింఘ్వి, రితేష్ రాణా, విక్రమ్ చౌదరి తమ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ బెయిల్పై తీర్పును వెల్లడించబోతున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.